ఆనకపల్లి జిల్లా నర్సీపట్నంలో మల్టీ స్పెషాలిటీ శారదా హాస్పిటల్ ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఆనందదాయకమన్నారు. రోగులకు సరైన చికిత్స కోసం ముందుగా వ్యాధి నిర్ధారణ ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ అజయ్ శ్రవంత్ మాట్లాడుతూ ఇకపై ఆపరేషన్ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నర్సీపట్నంలోనే అన్ని ఆధునిక వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. లాప్రోస్కోపిక్ సహా వివిధ శస్త్రచికిత్సలు ఈ ఆసుపత్రిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నర్సీపట్నంలో మరొక మంచి హాస్పిటల్ రావడం చాలా సంతోషకరం. మన అజయ్ అంటే ఎవరో కాదు, సత్యబాబు గారు అని చెప్పి మా పూర్వ స్నేహితులు, నాన్నగారు. చాలా మంచి లీడరు. ఇద్దరం కలిసి చాలా రోజులు పనిచేసాం. మేము 83 నుంచి కలిసి పనిచేసాం. ఈ మధ్యకాలంలో వారు లేరు, స్వర్గస్థులు లేరు. అజయ్ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో బాగా చదువుకున్నాడు. తర్వాత కేరళలో కూడా అతని ఎడ్యుకేషన్ జరిగింది. దురదృష్టం ఏంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోకముందు లండన్ కూడా వెళ్ళి లండన్లో మళ్ళీ ట్రైనింగ్ అవ్వాలని ట్రై చేశారు. వాళ్ళ నాన్నగారు సడన్గా చనిపోవడం జరిగిన తర్వాత లండన్ వెళ్ళలేకపోయారు. మంచి డాక్టరు. తర్వాత మన చింతపల్లిలో కూడా పనిచేశారు. చెప్పారు కదా, ఏజెన్సీ ఏరియాలో కూడా పనిచేశారు. ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ బాగా తెలిసిన వ్యక్తి మనకు నచ్చిపడి చాలా హాస్పిటల్ ఉన్నాయి. ఇది కూడా చాలా అవసరం నాకు దృష్టిలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం, ఎవరో ఊహించలేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే దానికి బోల్డ్ రీజన్స్ ఉంటాయి. రీజన్ చెప్పలేం. ఏజెన్సీలో ఉన్నారు. ఏజెన్సీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, వాళ్ళు సరైన హ్యాబిట్స్ లేకపోవడం అవ్వచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ప్రతి దగ్గర ఉన్నాయి. కాదు మెయిన్ ఏంటంటే అంచేత ఇటువంటి పెద్ద డాక్టర్, మంచి డాక్టర్లు వచ్చేటప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ముఖ్యం. ఏ జబ్బుకైనా ఇన్వెస్టిగేషన్ ముఖ్యం. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ట్రీట్మెంట్ చేయడం మహా తప్పు. ముందు ఇన్వెస్టిగేషన్ జరగాల. నాకున్న లోపం ఏంటి, హార్ట్ ప్రాబ్లమా లేకపోతే స్టమక్ ప్రాబ్లమా, ముందు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ చూసిన తర్వాత రిపోర్ట్ చూసిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ డాక్టర్ అన్నా. కానీ మన ఏరియాలో కొంతమంది సర్టిఫికెట్ లేని డాక్టర్లు ఇన్వెస్ట్మెంట్ కాదు, లక్. ఒక ట్యాబ్లెట్ ఇసురుతాడు, పనిచేస్తే లేదు. ఎడ్యుకేషన్ డాక్టర్లు, అనుభవం ఉన్న డాక్టర్లు వస్తే మనిషి ప్రాణాలు కాపాడడానికి మంచి అవకాశం వస్తుంది. చాలా వెల్కమ్ చెప్పాలి. కనుక ఆల్ ది బెస్ట్ బ్రదర్. నా పేరు డాక్టర్ అజయ్ శ్రవంత్. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, శారదా హాస్పిటల్ నర్సీపట్నం. ఇక్కడ ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్లో చదువుకున్నాను. ఇది ఇంట్రడక్షన్ అండి. తర్వాత పీజీ అనంతపూర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హాస్పిటల్లో చేశాను. అది స్పానిష్ ట్రస్ట్ అండర్లో మెయింటెనెన్స్ చూసి నేర్చుకుంది. తర్వాత కేరళ, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాల్లో చదువుకున్న తర్వాత కిమ్స్ శివనగర్లో జాయిన్ అయ్యాను. తర్వాత ఏరియా హాస్పిటల్ చింతపల్లిలో 2 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత ఇక్కడ శారదా హాస్పిటల్లో స్టార్ట్ అయింది. సో ఇది మొదలు పెట్టడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, కొంత ఒక లైన్ దాటిన తర్వాత ప్రతి పేషెంట్ వైజాగ్ దగ్గరికి వరకు పరిగెట్టడం, సౌకర్యాల కోసం లేకపోతే మేజర్ ఆపరేషన్ చేయడానికి వివిధ రకాలైన ఐసీయూ ఇలాంటి బ్యాకప్స్ కావాల్సి వస్తుంది. ఎండోస్కోపీలు కానీ రకరకాల పరికరాలు కూడా అవసరం అవుతూ ఉంటుంది మేజర్ లాప్రోస్కోపీలు. సో ఏ చిన్నది లేకపోయినా సరే సేఫ్టీ కోసం వైజాగ్ కోసం పంపించాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా అలాగే జరుగుతూ ఉంది. సో ఎంతో కొంత దాంట్లో మార్పు తీసుకురావాలన్న దృష్టితో హాస్పిటల్ని అన్ని సౌకర్యాలు దృష్టిలో పెట్టుకుంటూ, అలానే ఎక్కడ స్టెరిలిటీ, సేఫ్టీ కాంప్రమైజ్ అవ్వకుండా అఫోర్డబుల్గా క్వాలిటీ కేర్ తీసుకురావడానికి ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశాము. అదే గత 10 నెలల నుంచి సాఫ్ట్ లాంచ్ చేసాము. ఓపీడీ ఎండోస్కోపీ సర్వీసెస్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేషన్స్, ఎండోస్కోపిక్ ఆపరేషన్స్, లేజర్ ఆపరేషన్స్, ఇంకా ఎమర్జెన్సీ, ట్రామా కేర్, క్యాన్సర్ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తాము. ఇక్కడ నాతో పాటు ప్రతి శనివారం కార్డియాలజిస్ట్ అవైలబుల్గా ఉంటా ఉన్నారు కేర్ హాస్పిటల్ నుంచి. నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మన క్యాన్సర్ డాక్టర్ గారు అవైలబుల్గా ఉన్నారు. అందరూ సేవలు వినియోగించుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ముందులాగా ప్రతి చిన్నదానికి వైజాగ్ వరకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు
ఈ హాస్పిటల్ అనే కాదు, కొత్త తరం వచ్చింది, మొత్తం అంతా మార్పులు వచ్చాయి, బయట నుంచి ఇక్కడికే డాక్టర్లు వస్తూ ఉన్నారు. కొంచెం కమ్యూనికేట్ చేసుకుని నీట్గా ఫాలోఅప్ చేసుకుంటే 100 ఏళ్ల జీవితం సాధ్యం ఈ రోజు. పాత రోజులు కాదు, వైద్యం చాలా ముందుకెళ్ళింది. ఒకప్పుడు అలా ఉండేది కాదు, 50-60 ఏళ్ళైనా సరే డౌట్ ఉండేది. ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. సో అందరూ దాన్ని వినియోగించుకోండి. ఇవంతా దృష్టిలో పెట్టుకుంటూ హెల్త్ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్ కేర్ చాలా ఇంపార్టెన్స్ అన్నది గుర్తించి పల్లెల్లో మెడికల్ క్యాంపులు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఒక 5-6 క్యాంపుల దాకా స్టార్ట్ చేసాం. 1200 మంది దాకా రీచ్ అయ్యాం. పేషెంట్ల దాకా ఉచిత మందులు పంపిణీ చేయడం, ఉచిత టెస్టులు చేయడం, ఇట్లా కొయ్యూరు ఏజెన్సీ మండలాల్లోని కేడీపేటలో ఇప్పటివరకు ఒక 4 క్యాంపులు చేసాము. ఇంకా నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో చేద్దాం ప్లాన్లో ఉన్నాము. హెల్త్ క్యాంపులు కూడా ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి నెల 2వ 4వ ఆదివారం ఫ్రీ హెల్త్ క్యాంపులు చేస్తూ ఉంటాం. స్టార్ట్ చేసాం ఆల్రెడీ 2 నెలల నుంచి. ఇదే అండి, అందరూ సేవలు వినియోగించుకోవడానికి చూడండి. హాస్పిటల్ సపోర్ట్